2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ప్రెజెంట్లో మనం మాట్లాడుకుంటే ఇరాన్ దేశం మీద ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్ రెండు అనుకున్నంత పని చేశాయి అని చెప్పొచ్చు. దాడి చేశాయి. అలాగే అక్కడ సుప్రీం లీడర్ అయిన అలీ ఖamenei గారిని చంపడం జరిగింది. ఆయన కూడా మరణించాడు. అండ్ ఎస్పెషల్లీ ఆయన ఎవరు అండ్ అలాగే ఇరాన్ దేశం మీద అంత శత్రుత్వం అమెరికాకి ఎందుకు వచ్చిందంటారు? ఖamenei అనే అతను ఆ దేశంలో పుట్టినటువంటి మత ఛాందస్వాదుల బేసిక్ స్ట్రక్చర్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఖamenei వచ్చిన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఈ ఖamenei ఫ్యామిలీస్ నుంచి ఖamenei ఫ్యామిలీస్ అంటే షియా వర్గానికి సంబంధించినటువంటి ఫ్యామిలీస్లో రెప్యుటేటెడ్ ఫ్యామిలీ. ఆ ఖamenei వచ్చిన తర్వాత వారసత్వపు రాజకీయం అని చెప్పచ్చు. ఖamenei ఫ్యామిలీ నుంచి అతను వచ్చిన తర్వాత అప్పుడు ఉండేటువంటి గల్ఫ్ దేశాల్లో ఉండేటువంటి ముస్లిం ఉద్యమాలు నడిచిన టైంలో చాలా కీలక పాత్ర వహించాడు అతను. కీలక పాత్ర వహించి అప్పుడున్న రాజుని తప్పించడం జరిగింది, షాని తప్పించడం జరిగింది. అతను తప్పించి వాటిలో కీలకంగా అతను పనిచేసి ఆ రోజుల్లో జరిగినటువంటి యుద్ధంలో జైలుకి కూడా వెళ్ళటం జరిగింది. అండ్ 3 years అతను జైల్లో ఉండటం, ఆ తర్వాత బయటకు వచ్చి అతనికి జరిగినటువంటి ఎలక్షన్స్లో అతను సుప్రీం కింద 98% ఓటింగ్ అతనికి ఫేవర్గా రావటం, వ్యక్తి ఆరాధన సిద్ధాంతాన్ని అతను ఎంకరేజ్ చేయటం, ఖamenei అంటే దేవుడు అల్లా ప్రతినిధి అని చెప్పి నమ్ముతున్నటువంటి షియా ప్రజలకి అతను ఆరాధ్య దైవం అవటం, ఇతను ఎక్కడ విస్తరిస్తాడు అని చెప్పి అప్పట్లో సద్దాం హుస్సేన్ కూడా అతన్ని ఏదో రకంగా అంతమొందించాలి, అతన్ని రిమూవ్ చేయాలి అని చెప్పేసి ఆ రెండింటి మధ్యన జరిగిన యుద్ధం ఖamenei మ్యాక్సిమం లైఫ్ అంతా కూడా అక్కడ గడిపిందని చెప్పచ్చు. ఇరాక్ మధ్యన యుద్ధం 8 సంవత్సరాలు నడిచింది. జరిగినటువంటి 8 సంవత్సరాల యుద్ధంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా, ఆ టైంలో అయితే ఒక దశలో అమెరికా కూడా ఇండైరెక్ట్ సహాయం చేసింది ఖameneiకి అండ్ ఇరాన్కి. ఇరాక్కి అయితే ఆ వ్యతిరేకత వచ్చిన తర్వాత మళ్ళీ సదాం హుస్సేన్ కువైట్ మీద యుద్ధం చేయటం, కువైట్ మీద యుద్ధం చేసిన తర్వాత అతన్ని ప్రపంచ ద్రోహి కింద ప్రకటించడం, అమెరికా అతన్ని కస్టడీలో తీసుకుని అమెరికా అతన్ని హ్యాంగింగ్ చంపేయటం, ఇదంతా అందరికి తెలిసిన విషయమే. కానీ ఖamenei వచ్చేసరికి బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తాడు. అమెరికాతో ఉన్న రిలేషన్ అగ్రెసివ్గా ఎక్కడ వెళ్ళలేదు, అట్లా అని చెప్పి తన కంట్రీని ఎక్కడ దిగజార్చే పద్ధతిలో అతను వెళ్ళలేదు. ఈ కంట్రీకి అమెరికాకి ఇరాన్కి జరిగినటువంటి వ్యక్తిగతమైనటువంటి వైరం అని కూడా ఏమీ లేదని చెప్పచ్చు. ఏదొచ్చినా ఈస్టర్న్ ఏషియాలో ఏమొస్తుందంటే అక్కడ ఉండేటువంటి జ్యూస్కి అండ్ ముస్లిమ్స్కి జరిగే యుద్ధం, ఇజ్రాయెల్కి మిగతా కంట్రీస్కి అన్నిటికీ చుట్టుపక్కల ఉండేటువంటి పాలస్తీనా సపోర్ట్ ఉన్న దేశాలకి జరిగే యుద్ధంలో ఇరాన్ కీలక పాత్ర వహించటం, వాళ్ళకి అక్కడ పాలస్తీనాకి సపోర్టుగా నిలబడి డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటించడం, ఇజ్రాయెల్కి వాళ్ళ మధ్యన వైరాన్ని అమెరికా చాలా వరకు ఇన్వాల్వ్ కాలేదని చెప్పచ్చు. ఎప్పుడైతే ట్విన్ టవర్స్ మీద అటాక్ అయిందో, అమెరికన్ ట్విన్ టవర్స్ మీద అటాక్ జరిగిందో, ఆ తర్వాత నుంచి ఇరాన్కి అమెరికాకి రిలేషన్షిప్ అనేది బాగా దెబ్బతింది. ఎంత దాకా దెబ్బతిందంటే కనుక అసలు ఇతను నియంత కింద ప్రకటించడం, ప్రపంచ దేశాల్లో నియంత కింద ప్రకటించడం అంటే ఆ దేశానికి నియంత కాకపోవచ్చు, మిగతా దేశాలకి అతను నియంత. డిక్టేటర్ అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే నియంతని ఒక రాక్షసుడి కింద పోర్ట్రే చేస్తారు, ఒక రావణాసుడి కింద అట్లా పోర్ట్రే చేస్తారు. అతను ఆ దేశాన్నే కబలించేస్తున్నాడు, ఆ దేశంలో ఉండేటువంటి ఇష్యూస్ని తీసుకుంటారు. 1999లో అక్కడ స్టూడెంట్స్ వ్యతిరేకత ఉద్యమం జరిగింది, దాన్ని అనగదొక్కేయటం జరిగింది. అండ్ 2016లో కూడా ఉద్యమం జరిగింది, దాన్ని ఉక్కుపాదంతో అణిచేయడం జరిగింది. ఈ రెండింటిని అంటే ఏ చిన్నది జరిగినా సరే అతను తీసుకునే నిర్ణయం చాలా హార్ష్గా ఉంది. చాలా మన దేశంలో కూడా ఒకసారి మనకి ఎమర్జెన్సీ వస్తే అప్పుడు ఉండేటువంటి మేడం గాంధీని మన నియంతనే మనం పిలిచాం, ప్రపంచ దేశాలు పిలవలేదు. కానీ ప్రపంచ దేశాలు ఇతను నియంత అని పిలుస్తాయి. ఇతను ఒక నియంత, ఆ దేశంలో అందరినీ తొక్కేస్తాడు, ఎవరిని వాయిస్ రైజ్ చేయనివాడు, డెమోక్రసీ వాయిస్ బయటికి రాదు అన్నది రెగ్యులర్గా మిగతా కంట్రీస్ పోర్ట్రే చేస్తారు. ట్విన్ టవర్స్ మీద కూలిపోయిన తర్వాత ప్రపంచ దేశాలు అన్నిటినీ అప్పుడు ఉండేటువంటి W. బుష్ అనుమానించడం మొదలుపెట్టాడు.
దీనికి కారణం, దీన్ని ప్రోత్సహించిన వాళ్ళు కోర్స్ అల్ఖైదా వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు దీని వెనకాలని తర్వాత తేల్చినా సరే వాళ్ళకి సపోర్ట్ చేసిన దేశాల కింద ఈ దేశాలు ఇరాన్ ఉంది దాంట్లో కీలక పాత్ర వహించిందని, తర్వాత పాలస్తీనా ఉద్యమంలో పాలస్తీనా కంటే ఇజ్రాయెల్కి జరిగేటువంటి వార్ ఏదైతే ఉందో ఆ వార్లో పాలస్తీనా సైడ్ ఉండటం అమెరికాకి నచ్చల. ఇరాన్ పరిధి దాడుతుంది, ఇరాన్ తన యొక్క తనకు ఉండేటువంటి లైన్స్ దాడుతుంది అని చెప్పటం. అలేమి ఒక రకంగా చెప్పాలంటే అతను ఎవరిని లెక్క చేయడు, సుప్రీం పవర్ అది. ఎందుకంటే వార్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి, వార్ నుంచి వచ్చే వ్యక్తి జనరల్గా మహా అయితే ఏం చేస్తారు, నా ప్రాణాలు పోతాయి అన్న థీరీలో ఉంటారు వాళ్ళు. ఆ థీరీ డిఫరెంట్గా ఉంటుంది. 8 years అక్కడ ఉండేటువంటి గల్ఫ్ వార్స్లో తను పార్టిసిపేట్ చేసిన తర్వాత అమెరికాని పెద్దపట్టి లెక్క చేయాల్సిన అవసరం ఏంటి అన్నటువంటి ఒక తీరు ఉంటుంది. ఇప్పుడు అమెరికా మన ఒక దేశాన్ని ఆక్యుపై చేసి అర్జెంటీనా అనేటువంటి కంట్రీని ఆక్యుపై చేస్తుంది. అర్జెంటీనాలో ఉండేటువంటి సుప్రీంస్ ఎవరు అమెరికాతో గొడవ పెట్టుకోరు. వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ ఉండే అమెరికాకి లొంగిపాటులోనే ఉంటారు. కానీ ఇట్లాగా ఉండే వ్యక్తి ఇతను కాదు. ఇతను ఏంటంటే ఎప్పుడు కూడా నేను సుప్రీము మెయిన్. అదంతా కాకుండా కాసిం అనేటువంటి ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి ఒక చీఫ్ ఆఫ్ మిలిటరీని ఎప్పుడైతే అమెరికా చంపేసిందో అప్పటి నుంచి అమెరికా వ్యతిరేకంగా డైరెక్ట్గా అతను వ్యతిరేకతని వ్యక్తం చేశాడు. ఈ అమెరికాని నేను నిర్మూలిస్తాను. నిజంగా అతన్ని కోణంలో చూస్తే యుఎన్ఓకి బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆటమిక్ రిసోర్సెస్ని అతను వ్యతిరేకించాడు. సోకాల్డ్ యుఎస్ కానీ యుఎస్ఎస్ఆర్ కానీ చైనా కానీ ఇవన్నీ కూడా ఆటమిక్ రిసోర్సెస్ని పెంచి పోషించాలంటే తను మాత్రం లేదు నా దేశంలో ఆటమిక్ రిసోర్సెస్ మనం వాడద్దు అని చెప్పేటువంటి ఒక రకమైనటువంటి యుఎన్ఓకి నచ్చినటువంటి వ్యక్తి కింద చెప్పచ్చు. ఏదైనా కంట్రీ ఉంటే నాకు దగ్గర ఆటం బాంబు ఉంది, కిమ్తో సహా నా దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి, నేను ప్రయోగిస్తుంది అవుతారు. పాకిస్తాన్ కూడా అదే ప్రకటిస్తూ ఉంటుంది. కానీ తను మాత్రం ఎక్కడ కూడా నేను ఆటం బాంబు ప్రయోగిస్తానన్న ఆటం బాంబుకి వ్యతిరేకంగా అతను చెప్పటం అన్ని ఆస్పెక్ట్స్లో చూసుకున్నా సరే అతనికి ఒక రకంగా చెప్పాలంటే ఆ దేశపు జనాలందరికీ కూడా షియా మతస్థులకి అందరికీ కూడా ముస్లింలో ఉండేటువంటి షియా వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఆరాధ్య దైవం కింద చెప్తారు అతన్ని. ఈజ్ నాట్ అమెరికా కోణంలో తీసేస్తే కనుక జనరల్గా ముస్లిం పర్సెప్షన్లో చూస్తే కనుక ముస్లిం మతస్థుల పర్సెప్షన్లో చూస్తే కనుక అతను పెద్ద మనిషి కింద చూస్తారు. ప్రపంచానికే పెద్ద మనిషి అతను షియా. లేకపోతే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇండియాలో ఉండేటువంటి మేజర్ సిటీస్ ఈవెన్ హైదరాబాద్లో కూడా కొంచెం మనకి నిరసన వ్యక్తం చేశారు, అతన్ని చంపేయడం తప్పు అన్నారంటే ఇదే సదాం హుసేన్ నియంత అతన్ని చంపేశారు కానీ ఎవరు అక్కడ రియాక్ట్ అవ్వలేదు. ఇరాక్లో అర్జెంటీనా అక్కడ వాళ్ళ కంట్రీ ప్రెసిడెంట్ని ఎత్తుకెళ్ళిపోయారు, అయినా పెద్ద రియాక్ట్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఇరాన్ సుప్రీంని చనిపోయాడు అని ప్రకటించడం జరిగిందో ప్రపంచ దేశంలో ఉండేటువంటి షియా మతస్థులందరూ కూడా వ్యతిరేకించారు. కారణం ఏంటంటే మెయిన్ అతను తీసుకునే స్టెప్స్ చెప్పచ్చు. ముస్లిం దాంట్లో మహిళలకి ఎడ్యుకేషన్ గురించి వ్యతిరేకత ఉండేది కానీ తను దాన్ని బ్యాలెన్స్ చేశాడు. ముస్లిమ్స్ మహిళలు ఎడ్యుకేషన్ చేసుకోనివ్వండి అని చెప్పేసి ప్రోత్సహించాడు. అది చాలా మేజర్ స్టెప్స్ అని చెప్పచ్చు. దాన్ని ఇంకా కొంచెం ముందుకెళ్ళి హిబాబ్ తీసేస్తానంటే దాన్ని వ్యతిరేకించాడే కానీ ముస్లిం ఎడ్యుకేషన్ మహిళా ఎడ్యుకేషన్ తను ప్రోత్సహించాడు. ఆ రకంగా ప్రతి వాళ్ళకి అతను ఆరాధ్య దైవం కిందే ఉండాలని చెప్పచ్చు. సరే అండ్ అలాగే మనం చూస్తే సిచ్యువేషన్ ఇటు చైనా కావచ్చు రష్యా కావచ్చు ఇంత వార్ జరుగుతున్నా కూడా ఎలాంటి రియాక్షన్ అయితే మనం చూడడం లేదు. ఎందుకంటారు? రీజన్ ఏమై ఉంటుందంటారు? సుప్రీంని చంపేయటం అన్నది ఏదైతే అంశం ఉందో దాన్ని ఒక రకంగా చూసుకున్న బైలాటరల్ రిలేషన్స్లో చూసుకుంటే కనుక ఇరాన్ ఈజ్ ఎన్ ఆయిల్ కంట్రీ. ఆయిల్ అక్కడి నుంచి మనకి ఎక్కువ అన్ని దేశాలు తీసుకెళ్తున్నటువంటి కంట్రీ కింద ఇరాన్ చెప్పచ్చు. అక్కడ ఉండేటువంటి ఆయుధాలు ఏదైతే ఉన్నాయో ఆ కంట్రీలో ఉండేటువంటి ఆయుధాలు ఉండే లేటెస్ట్ వెపన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు రష్యా యొక్క సపోర్ట్ తోటి జరుగుతున్నాయి. రష్యా నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి అక్కడికి వస్తున్నాయి. అండ్ చైనా కూడా అక్కడ ఉండే పోర్ట్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ కంట్రీ మీద వాళ్ళకి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టడం జరిగింది. రష్యా ఇండైరెక్ట్గా కావచ్చు, చైనా డైరెక్ట్గా కావచ్చు. ఈవెన్ మనం కూడా సైలెంట్గానే ఉన్నాం, అంటే మనం ఏమి సపోర్ట్ చేయలేదు, అట్లా వ్యతిరేకించలేదు. మనం ఈ కంట్రీస్ అన్నీ ఏంటంటే
ఏషియన్ కంట్రీస్ అమ్మ. యూరోప్లో సగం భాగం, ఏషియాలో సగం భాగం రష్యా ఉంటుంది, యూరోప్లో ఉన్న ఏషియాలో ఉంటుంది, అండ్ పూర్తి ఏషియన్ కంట్రీ చైనా. అమెరికా ఈజ్ నాట్ మన కాంటినెంట్లో లేదు, అది మన కాంటినెంట్కి సంబంధం లేని కంట్రీ అది. కానీ మన కాంటినెంట్లో మిగతా అన్ని కంట్రీస్ తోటి రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ తోటి చైనా రష్యా ఏంటంటే ఇండైరెక్ట్గా ఆ బాంబ్ బ్లాస్టింగ్ అనేది వ్యతిరేకించినాయి. అండ్ అమెరికాకి డైరెక్ట్గా వ్యతిరేకం చెప్పకపోయినా సరే మేము ఎఫెక్ట్ అయ్యాము అనేది ప్రకటించింది. అది ఓవర్ రియాక్ట్ అయిపోయి మేము ఇప్పటికిప్పుడు దీనికి సపోర్ట్ చేస్తాం, లేకపోతే అమెరికాకి సపోర్ట్ చేస్తాం, దే ఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. మెయిన్ ఏంటంటే అతను చనిపోయిన తర్వాత సౌదీ కంట్రీస్లో, కువైట్లో కానీ మిగతా డెవలప్ యుఏఈలో ఉండేటువంటి ఎయిర్పోర్ట్స్ మీద అటాక్స్ జరిగినాయి, అక్కడ ఉండే అమెరికన్ కన్సల్టెంట్స్ మీద అటాక్ జరిగినాయి. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నాయి. ఎప్పుడైతే అక్కడ ఉండేటువంటి దాన్ని స్ప్రెడ్ అయిందంటే మిగతా కంట్రీస్ వెయిట్ చేస్తాయి. ఇది పెద్ద వార్, థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా అంటే థర్డ్ వరల్డ్ వార్ వచ్చేంత అంశం కూడా కనపట్లేదు ఇక్కడ. థర్డ్ వరల్డ్ వార్ అంటే ప్రతి చిన్న కంట్రీ, రెండు కంట్రీస్ మధ్య యుద్ధం జరగాలి. అంటే థర్డ్ వరల్డ్ వార్ రావాలంటే పాకిస్తాన్ ఇండియా కొట్టుకోవాలి, బంగ్లాదేశ్ ఇండియా కొట్టుకోవాలి, చైనా అండ్ ఇండియా కొట్టుకోవాలి, లేదా రష్యా అండ్ మిగతా అక్కడ ఉండేటువంటి యూరోపియన్ కంట్రీస్ దెబ్బలాటలు జరగాలి, జపాన్ అండ్ మిగతా కంట్రీస్ దెబ్బలాటలు. అట్లా కాదు, అటువంటి సిచ్యువేషన్ కాదు. కేవలం అంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉండేటువంటి ఇరాన్ అండ్ పాలస్తీనాకి సపోర్ట్ చేస్తున్న ఇరాన్, ఇజ్రాయెల్ అంతా చూసుకున్న ఇజ్రాయెల్ నెహోకి సంబంధించినటువంటి పాలిటిక్స్ నడుస్తుంది కాబట్టి ఆ బేస్డ్గా ఉండేటువంటి డిస్టర్బెన్స్ కింద మనం చూసుకోవచ్చమ్మా. దీన్ని వైడ్గా చూడాల్సినంత అవసరం అయితే లేదు దీంట్లో.